అందరికీ నమస్కారం. ఈరోజు మనం రోజూ తినే తిండి వెనక ఉన్న ఓ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కథను తెలుసుకోబోతున్నాం. మన ప్లేట్లోకొచ్చే మొక్కల ప్రయాణం మనం ఊహించిన దానికంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వినడానికి కొంచెం భయంగా ఉంది గదా, కానీ ఇది నిజం. మన చుట్టూ ఉన్న మొక్కల ప్రపంచానికి మనకీ మధ్య ఉన్న సంబంధంలో ఎంత పెద్ద వైరుధ్యముందో ఈ ఒక్క వాక్యం చాలు చెప్పడానికి. మన భూమి మొత్తం పచ్చగా మొక్కలతో నిండిపోయి ఉంటుంది. కానీ మన మనుషులకి అది ఓ పెద్ద భోజనశాల కాదు, అదొక డేంజరస్ మైన్ఫీల్డ్ లాంటిది. అంటే కనిపించే ప్రతి మొక్కని మనం తినలేమన్నమాట. ప్రపంచంలో ఎన్ని రకాల మొక్కలున్నాయో తెలుసా? దాదాపుగా 4 లక్షల జాతులు. ఇంత పెద్ద వృక్షరాజ్యంలో మనము ఆహారంగా మార్చుకున్నవి చాలా చాలా తక్కువని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మరి ఇన్ని లక్షల మొక్కల్లో చాలా వరకు ప్రమాదకరమైనవి అయితే మనం తినగలిగే వాటిని మన పూర్వీకులు ఎలా కనుక్కున్నారు? ఈ ప్రాసెస్ అంతా ఒక పెద్ద ఫన్నల్, అంటే గరాటు లాంటిది. వేల జాతుల్లోంచి కొన్నిటిని ఫిల్టర్ చేసినట్టు. ఈ నెంబర్లు చూస్తే మన ఫుడ్ హిస్టరీ ఎంత సెలెక్టివ్గా ఉందో అర్థమవుతోంది. చూడండి, 4 లక్షల జాతుల్లో కేవలం 30,000 మాత్రమే తినడానికి పనికొస్తాయి. వాటిలో కూడా మన పూర్వీకులు తిన్నది కేవలం 7,000 రకాలనే. ఇక ఫైనల్గా మనం పంటలుగా మార్చుకుని పండిస్తున్నవి జస్ట్ 200 జాతులు మాత్రమే. ఇక్కడ ఈ చార్ట్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మనం పండించే పంటలు ప్రపంచంలోని మొత్తం మొక్కల జాతులతో పోలిస్తే 0.05% మాత్రమే. అంటే దాదాపు 0కి దగ్గర. మన ఫుడ్ సిస్టమ్ ఎంత స్పెషలైజ్డ్గా ఉందో కదా. అసలు పాయింట్ ఏంటంటే, మనం తీసుకునే మొత్తం క్యాలరీలలో 90% కేవలం జస్ట్ 11 మొక్కల కుటుంబాల నుంచే వస్తాయట. మరిప్పుడు ఆ కీలకమైన కుటుంబాలేంటో చూసేద్దాం. మానవ నాగరికతకు వెన్నెముకలా మిలిచిన ఆ 11 కుటుంబాల కౌంట్డౌన్కి అంతా సిద్ధంగా ఉండండి. వీటిని మన ఆహార ప్రపంచంలో అసలైన హీరోలు అని చెప్పొచ్చు. మన కౌంట్డౌన్లో 11వ స్థానంలో ఉంది పామ్ కుటుంబం. కొబ్బరి, ఖర్జూరం, పామాయిల్ వంటి ముఖ్యమైన నూనెలు, కొవ్వులు ఇస్తుంది. 10వ స్థానంలో ఉల్లి, వెల్లుల్లితో మన వంటలకు బేసైన అమరెలిస్ ఫ్యామిలీ. 9వ ప్లేస్లో దోసకాయ, పుచ్చకాయ, గుమ్మడి వంటివందించే గుమ్మడి కుటుంబం. ఇక 8వ స్థానంలో క్యారెట్ కుటుంబం ఉంది. ఇది మన ఆహారానికి మంచి సువాసనని, రుచిని ఇస్తుంది. 7వ స్థానంలో మనకు మంచి శక్తినిచ్చే అరటి కుటుంబం ఉంది. 6వ స్థానంలో విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మ, నారింజ వంటి సిట్రస్ ఫ్యామిలీ. 5వ ప్లేస్లో యాపిల్, పీచ్, బాదం లాంటివిచ్చే రోజ్ ఫ్యామిలీ. ఇక 4వది క్యాబేజీ ఫ్యామిలీ. ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, రోమన్ రైతులు కేవలం ఒకే ఒక్క ఆవ మొక్కతో ప్రయోగాలు చేసి దానినుంచే బ్రోకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ ఇలా రకరకాల కూరగాయల్ని సృష్టించారు. అద్భుతం కదా. ఇప్పటివరకు చూసింది ఒక ఎత్తు. ఇక ఇప్పుడు మనం చూడబోయే టాప్ 3 ఇంకో ఎత్తు. ఇవి కేవలం ఆహారం కాదు, ఏకంగా మన నాగరికతల్నే నిర్మించాయి. సో 3వ స్థానంలో నిలిచింది నైట్ షేడ్ కుటుంబం. మన బంగాళాదుంప, టమాటో, మిరప, వంకాయ అన్నీ దీనికిందకే వస్తాయి. ఇవి లేకుండా మన వంటల్ని ఊహించుకోగలమా అసలు? ఈ కుటుంబానికి ఓ డేంజరస్ హిస్టరీ ఉంది తెలుసా? ఇందులో చాలా మొక్కలు విషపూరితమైనవి. పొగాకు కూడా ఈ కుటుంబానికి చెందిందే. అయినా సరే వాటిలో కొన్నిటిని మనం మన ప్రధాన ఆహారంగా మార్చుకున్నాం. అంటే గ్రేట్ కదా. ఇక 2వ స్థానం లెగ్యూమ్ ఫ్యామిలీ. అదేనండి మన చిక్కుడు, బీన్స్ కుటుంబం. కందిపప్పు, పెసరపప్పు, శనగలు, సోయాబీన్స్, వేరుశెనగలు అన్నీ ఇందులోనే ఉన్నాయి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్కి ఇది అతిపెద్ద ఆధారం. మనం తీసుకునే మొత్తం క్యాలరీలలో ఏకంగా 15% ఈ ఒక్క కుటుంబం నుంచే వస్తుంది. అంతేకాదు, ఈ మొక్కలు నేలలో నైట్రోజన్ను నింపి భూమిని సారవంతంగా ఉంచడంలో కూడా చారిత్రాత్మకంగా చాలా పెద్ద పాత్ర పోషించాయి. అండ్ ఫైనలీ, ప్రపంచానికి అన్నం పెట్టే ఆ నంబర్ 1 కుటుంబం ఏదో తెలుసుకునే సమయం వచ్చేసింది. మరి ఏంటది? అవును, అది మరేదో కాదు, గడ్డి కుటుంబం. ఆశ్చర్యంగా ఉందా? వరి, గోధుమ, మొక్కజొన్న, చెరకు, మానవ నాగరికతకు పునాదులు వేసిన ఈ ప్రధాన పంటలన్నీ గడ్డి జాతికి చెందినవే. ఈ బార్ చార్ట్ చూస్తే గడ్డి కుటుంబం డామినేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మానవాళి తీసుకునే మొత్తం క్యాలరీలలో సగానికి సగం, ఏకంగా 50% ఈ ఒక్క గడ్డి కుటుంబం నుంచే వస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, భూమిమీద నివాసయోగ్యంగా ఉన్న నేలలో 17% మొత్తం ఈ గడ్డిజాతి మొక్కలే ఆక్రమించాయి. అంటే
వాటి ప్రభావం ఈ గ్రహం మీద ఎంత ఉందో ఆలోచించండి. ఇవన్నీ చూశాక మనందరి మదిలోనూ ఒక చాలా లోతైన ఆసక్తికరమైన ప్రశ్న మెదులుతుంది. ఒక్కసారి ఆలోచించండి, 10,000 ఏళ్ల ఈ బంధంలో మనం గడ్డిని మన అవసరాల కోసం వాడుకున్నామా, లేక గడ్డి తనని తాను ప్రపంచమంతా విస్తరింపజేసుకోవడానికి మనల్ని ఉపయోగించుకుని మన చేత వ్యవసాయం చేయించి మన నాగరికతనే తన చుట్టూ నిర్మించుకునేలా చేసిందా? ఏమంటారు?